రైట్. నమస్తే కార్తిక్ గారు. నమస్కారం అండి. కార్తిక్ గారు, అంచనా వేసిన ఆదాయం వాస్తవంగా వచ్చిన ఆదాయం మధ్య తేడా ఉందని అని అంటున్నారు. అయితే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల వాస్తవ స్థితి ఏమిటి అండ్ ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఎంతవరకు దాటాయంటారు? ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ని చూసుకుంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిందాకా ఎంతవరకు అప్పులయ్యాయి? అసలు అంతకుముందు చేసిన అప్పులు ఈ ప్రభుత్వానికి సంబంధం ఉంటుందా ఉండదా? నిజానికి ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదండి. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏముంది? ప్రభుత్వం అనేది ఒకటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పాలకులు మారుతాయి కానీ పాలించే వాళ్ళు మారుతారు కానీ ప్రభుత్వాలు మారు. ప్రభుత్వం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎవరు అప్పు చేసినా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పు కిందకే తీసుకోవాలి, భరించాలి కదా. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెక్క ఆయన ప్రెస్ మీట్ లో పెట్టుకొని ఆయన జర్నలిస్టుల ముందు ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళ ముందు చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ అది ఎక్కడ చెప్పాలి? రాష్ట్ర అసెంబ్లీలో చెప్పాలి. చెప్పినప్పుడు కూటమి నాయకులు వాళ్ళే చెప్తారు, జనం చూస్తారు. చర్చ జరిగినప్పుడు ఇప్పుడు కూటమి నాయకులు అసెంబ్లీలో చెప్పేటప్పుడు వైసీపీ వాళ్ళు ఉండరు, జగన్మోహన్ రెడ్డి చెప్పేటప్పుడు కూటమి ఉండరు. అప్పుడు ఎవరు చెప్పినా వన్ సైడ్ గా చెప్పడం అనేది జరిగిపోతుంది. కానీ ఇద్దరి మధ్య డిబేట్ జరిగినప్పుడు ప్రజలు తెచ్చుకుంటారు. ఇందాకేదో రమేష్ అని చెప్పాడు, అంటే అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడేవారంటే మాట్లాడేప్పుడు అది కూడా చూస్తారు జనం గొంతులు పెట్టుకొస్తే కదా. ఇప్పుడు మండలిలో మమ్మల్ని మాట్లాడినట్లేదు అని చెప్పేసి ఏదో రమేష్ అని చెప్పారు కదా, అది జనం చూస్తున్నారు కదా. అసలు మాట్లాడిస్తున్నారా, మాట్లాడినివ్వట్లేదా, ఎవరు బాగా మాట్లాడుతున్నారు జనం చూస్తున్నారు కదా. రండి అసెంబ్లీకి, మాట్లాడినవరని మీకు నేటి సెంగాటం ఏంటి? ఇప్పుడు పర్మనెంట్ డిబేట్ వచ్చేసి మాట్లాడిస్తారా? ముందుకు వస్తానా? వచ్చిన తర్వాత నన్ను మాట్లాడిస్తారో లేదో తెలుసుకుంటారో చూసుకుంటారు. అంతేగాని ముందు అసెంబ్లీ కాకుండా పైగా ప్రతిపక్ష హోదా అంటారు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలండి? 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. ఎవరిచ్చారు ఆ హోదాని? 67 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇచ్చారు. ఆనాడు స్పీకర్ గారు కోటేశ్వరరావు గారు భిక్షం కాదని, వేసిన భిక్షం కాదని 67 సీట్లు రావడం వల్ల ఆటోమేటిక్ గా వచ్చింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరు చేశారు? 151 సీట్లు ప్రజలు ఇవ్వటం వల్ల ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. అంతేకాని గవర్నర్ గారు భిక్షేగా టెక్నికల్ గా గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేపించారు అంతే. అంతే తప్ప ఒక పదవిని, ఒక హోదాని ప్రజాస్వామ్యంలో గవర్నర్ గారు, స్పీకర్ గారు, ప్రభుత్వం ఇవ్వదు, ప్రజలే ఇస్తారు. 2014లో ప్రతిపక్ష హోదాని ఇచ్చినటువంటి జనం, 2019లో ముఖ్యమంత్రి చేసిన జనం, 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనికిరారు, ప్రతిపక్ష నాయకుడిగా పనికిరారు పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ పనిష్మెంట్ నాకు కుదరదు అని చెప్పేసి అసెంబ్లీకి రావడం మానేసి పెట్టండి. ప్రజలు అధికారం రావటం బాధ్యత. రాజీనామా చేయండి. ఎందుకు? ఎమ్మెల్యే స్టిక్కర్ కావాలి, ఎమ్మెల్యే జీతం కావాలి, ఎమ్మెల్యే అలవెన్స్ కావాలి, ఎమ్మెల్యే గన్మెన్ కావాలి, ఎమ్మెల్యే ప్రోటోకాల్ కావాలి. కానీ మేము అసెంబ్లీకి రాము, ప్రెస్ మీట్ పెట్టుకుని వన్ సైడ్ గా మాట్లాడుకుంటామంటే మీకు ఎందుకు? చంద్రబాబు నాయుడు పాదయాత్ర పేరు చెప్పి బయటికి, అప్పుడు ఎమ్మెల్యే స్టిక్కర్, ఎమ్మెల్యే గన్మెన్, ఎమ్మెల్యే ఖర్చులు అవన్నీ చంద్రబాబు నాయుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోకూడదు కదా, మానేయాలి కదా. ఎందుకు తీసుకున్నప్పుడు నేను 24 నెలలు తీసుకోవాలని చెప్పొచ్చు కదా. టీడీపీ వాళ్ళు వచ్చారు, అప్పటికి టీడీపీ వాళ్ళు వచ్చారు. చంద్రబాబు నాయుడు గురించి అడుగుతుంటే టీడీపీ వాళ్ళ గురించి చెప్తారు. చంద్రబాబు నాయుడు జీతాలు ఎందుకు తీసుకున్నాడు? చంద్రబాబు నాయుడు జీతాలు ఎందుకు తీసుకున్నాడు? అసెంబ్లీకి రానప్పుడు చంద్రబాబు నాయుడు గారు జీతాలు ఎందుకు తీసుకున్నాడు? అసెంబ్లీకి రానప్పుడు రమేష్ గారు ఒక నిమిషం. కార్తిక్ గారు, రమేష్ గారు, నేను ప్రభుత్వానికి ఏమీ సపోర్ట్ గా మాట్లాడట్లేదు. ఒక నిమిషం కార్తిక్ గారు 1 మినిట్. అంటే ఇప్పుడు ఆయన అన్నారు కదా జీతం తీసుకున్నారు, కార్తిక్ గారు. సరే, ఒక్కసారి మీరు ఆ సంఘటన మీరు మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎందుకు చంద్రబాబు నాయుడు జీతం తీసుకుంటున్నారు అని అంటే ఏ సంఘటన పరంగా ఆయన జీతం తీసుకున్నారో, అసలు అసెంబ్లీకి వచ్చారా లేదా మీరు చెప్పండి. పోనీ చంద్రబాబు నాయుడు గారు రాలేదండి. ఏ సందర్భంలో ఆయన బయటికి వెళ్ళిపోయారు ప్రజలందరూ ఎమ్మెల్యే రాజీనామా చేయమనండి. జీతం ఎందుకు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఆ రోజున
చంద్రబాబు ఆ నాయుడు రోజు గారు కూడా అసెంబ్లీకి అడగాలి, వస్తే కార్తీక్ గారు. మీరు కుటుంబ పరంగా అవమానిస్తే చంద్రబాబు నాయుడు ఆయన గారు జీతం దేశ తీసుకుంటున్నాడు. అసెంబ్లీ నుంచి బయటకు పోయి ఎందుకు తీసుకుంటున్నాడు ఇది అని పౌర చెప్పి సభలో ఉంది, ఆ పౌర రోజు సభలో అడగాలి. మారిన తర్వాత వస్తా అని చెప్పారు, మాట నిలబెట్టుకున్నారు. కానీ మీ నాయకుడు అలా కాదు కదా, ముందే భయపడుతున్నాడు కదా. ఇక్కడ కూడా మేము అంతే. మళ్ళీ మేము ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు- అసెంబ్లీకి మీరు వస్తాం. కాదు, ఒక్క అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు జీతం మొత్తం ఎమ్మెల్యేలు తీసుకోవట్లా. అసెంబ్లీకి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి కదా. గారు జీతం తీసుకోవట్లా. మీ చంద్రబాబు నాయుడు తీసుకున్నట్టు. సరే కార్తీక్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కార్తీక్ గారు జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోవట్లా. మీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్టు. మీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్టు. మిగతా 10 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవట్లేదా, 60 తీసుకోవట్లేదా, గవర్నమెంట్ తీసుకోవట్లేదా? అవునండి, వాళ్ళు కూడా మా ఎవరు రావంటారు, రావు అంతే. మీరు చెప్తున్నారు కదా, ఒక లిస్ట్ ఇవ్వండి. మీరు చెప్పండి చంద్రబాబు నాయుడుకి. అన్ని రకాల హోదాలు అనుభవిస్తున్నారు. హోదా కావాలి, జీతం కావాలి, కానీ బాధ్యత మాత్రం చంద్రబాబు నాయుడు గారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ, ఎన్ఎస్జీ సెక్యూరిటీ అనుభవించారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ రాకుండా చెప్పండి అన్న. రాజకీయాలకు అతీతంగా కొన్ని మాట్లాడుకోవాలి. గవర్నమెంట్ రమేష్ అన్న, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలి. కార్తీక్ అన్న, ప్రశ్న సమాధానం కాదు, కార్తీక్ అన్న, ప్రశ్నకి మీరు సమాధానం కూడా చెప్పుకోవాలి. ఒక అనలిస్ట్ గా నిజాయితీగా మాట్లాడండి. రానంటే ఒక అనలిస్ట్ గా నిజాయితీగా మాట్లాడితే నేను నిజాయితీగా మాట్లాడతా. అంతేగాని వీళ్ళు ఎందుకు రావట్లేదు, వీళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకున్నాడు, ఆయన తీసుకోకూడదు కదా. నైతిక విలువలు చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఆయన జీతం తీసుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవట్లేదు. ప్రజలు ఇవ్వలేదు. ఎంతసేపు అసెంబ్లీకి రావట్లే, అసెంబ్లీకి రావట్లే. మీరు చేస్తుంటే అసెంబ్లీకి రాకపోతే అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అంటే అబద్ధాలు చెప్పకూడదు కదా. నిజాలు మాట్లాడుతూ నేర్చుకోండి. నిజాలు మీరు మాట్లాడితే అందరూ నిజం మాట్లాడతారు. ప్రజలు మాత్రమే నిజాలు మాట్లాడుతూ నేర్చుకోండి. ఇస్తారు. 14 లక్షల కోట్లు అప్పని చెప్పి అబద్ధం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చెప్పాడు? 14 లక్షల కోట్లు అప్పని చెప్పి ఎందుకు అబద్ధం చెప్పాడు చంద్రబాబు నాయుడు? అది అబద్ధం చెప్పడం కదా, అది అబద్ధం చెప్పడం కదా. 14 లక్షల కోట్లు అప్పని ఎలా చెప్పాడు, ఎందుకు చెప్పాడు? అబద్ధాలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చారు, పరిపాలిస్తున్నారు. ఈ రోజు నిజాలు చెప్పండి, నిజాలు చెప్పడం నేర్చుకోండి. నిజాలు చెప్పడం నేర్చుకోండి. ఒక అనలిస్ట్ గా మీరైనా నిజాలు మాట్లాడండి. కాదు, ఒక ఎనలిస్ట్ గానే అడుగుతున్నాను, ఒక ఎనలిస్ట్ గా బాధ్యతను అడుగుతున్నాను. లోక్సభలో 2014లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదండి, కానీ వాళ్ళు ఎదిగారు లోక్సభకి. దేశంలో రాహుల్ గాంధీతో సహా మిగతా కాంగ్రెస్ ఎంపీలు లోక్సభకి వెళ్ళారు. ఇప్పుడు మేము రాకపోతే మీకెందుకండి, మీకు చెప్పండి. ప్రతిపక్ష హోదా రాము అని చెప్పి మేము రాము అని చెప్పాం. ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం, రమేష్ గారు, కార్తీక్ గారు, ఓకే, మళ్ళీ మాట్లాడుకుందాం. హేమంత్ గారు